ఇప్పుడు ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన టాపిక్ అండి. చాలా కాంట్రవర్షియల్ టాపిక్. ప్రజలందరూ కూడా ఎంతో అభద్రతా భావంతో బతుకుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియక. వాటిలో ఏంటంటే నూనెల్లో ఏ రకం నూనె మంచిది? కొంతమంది నెయ్యి మంచిదంటారు, కొంతమంది సన్ఫ్లవర్ మంచిదంటారు, కొంతమంది ఆలివ్ ఆయిల్ మంచిదంటారు, కొంతమంది ఏమో కొబ్బరి నూనె మంచిదంటారు. ప్రజలందరూ కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్కి గురవుతున్నారండి. ప్లస్ ఇంకొక ముఖ్యమైన టాపిక్, రిఫైన్ ఆయిల్ అంటే ఏమిటి, అది హానికరమా ఉపయోగమా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఇప్పుడు 199 మంది రిఫైన్ ఆయిలే వాడుతున్నారు. ఇప్పుడు ఈ కాలంలో చిన్నప్పటి నుంచి మేము పిల్లలుగా ఉన్నప్పటి నుంచి టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అంతా కూడా సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్ ఆయిల్ దాని మీదే ఉంది. అసలు మన గవర్నమెంట్ కానీ, యూఎస్ గవర్నమెంట్ కానీ, ప్రపంచంలో అన్ని గవర్నమెంట్స్ రిఫైన్ ఆయిల్ ఇంత డేంజరస్ అయితే దాన్ని ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ని ఎలో చేస్తున్నాయి? అసలు అది నిజంగా హానికరమా ఉపయోగమా అనేది కూడా చాలామంది తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు నేను మాట్లాడేవన్నీ కూడా 5-6 మెడిసిన్ టెక్స్ట్ బుక్స్లోంచి, ముఖ్యమైన టెక్స్ట్ బుక్స్లోంచి తీసుకున్న రెఫరెన్స్లు అండి. అండ్ ఇవి దీంట్లో నా సొంత కవిత్వం ఏదీ లేదు. ప్రతి వర్డ్ విచ్ ఐ అటర్డ్ ఐ హ్యావ్ ఎ రిఫరెన్స్. సో ఎవరు ఏ డౌట్ ఉన్నా కానీ కాంటాక్ట్ చేయొచ్చు, మెయిల్ ద్వారా కానీ దీని ద్వారా కానీ. సో వీ విల్ క్లారిఫై ద డౌట్స్. అండ్ ద మెయిన్ రిఫరెన్స్ ఆర్ హార్పర్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండి, వన్ ఆఫ్ ద 22nd edition, గైటన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజియాలజీ, పార్క్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ హారిసన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి, నెయ్యి, డాల్డా, రిఫైన్డ్ ఆయిల్. వీటికి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏది మంచిది ఏది చెడ్డది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో నా పేరు డాక్టర్ రవికాంత్ కొంగర. ఇవి నా క్వాలిఫికేషన్స్ అండి. నేను యూజువల్గా బేరియాట్రిక్ ఒబిసిటీకి సంబంధించిన స్పెషలిస్ట్ని అండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ నిమ్స్ హైదరాబాద్లో చేశాను. ఇవి నా క్వాలిఫికేషన్స్ అనమాట. సో ఇప్పుడు మనం మనిషి తీసుకునే ఆహారాన్ని బ్రాడ్గా 2 రకాలుగా విభజించవచ్చండి. ఒకటి మ్యాక్రోన్యూట్రియంట్స్, ఒకటి మైక్రోన్యూట్రియంట్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటంటే ఎక్కువ మోతాదులో మనం తీసుకుంటాం అనమాట. మన బాడీ మొత్తం నడవటానికి, మన బాడీ స్ట్రక్చర్కి, మొత్తం ఫ్రేమ్వర్క్ మొత్తానికి కావాల్సింది ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇస్తాయండి. 24 గంటలు ప్రతి పూట మనకు ఆహారం, శక్తినిచ్చే ఆహారం పడకపోతే కనుక మనం వీక్ అయిపోతాం. ఆ శక్తినిచ్చే ఆహారం ఏది అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్ అనేది ఒక కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అండి. దాంట్లో బిల్డింగ్ బ్లాక్స్. కార్బోహైడ్రేట్ ఒక బిల్డింగ్ అయితే కనుక దాంట్లో బ్రిక్స్ ఏంటి అంటే గ్లూకోజ్ అనేది ఒక బ్రిక్ అనమాట. ఫ్యాట్ అనేది ఒక బిల్డింగ్ అయితే దాంట్లో దాన్ని ఏ బ్రిక్స్తో తయారైందంటే ఫ్యాటీ యాసిడ్స్తో ఆ ఇల్లు తయారైందనమాట. అదే ప్రోటీన్ అనేది ఒక ఇల్లు అయితే ఎమినో యాసిడ్స్ అనేది దాని బ్రిక్స్ అనమాట. సో దాన్ని తెలుగులో కార్బోహైడ్రేట్స్ని పిండి పదార్థాలు అంటారు, ఫ్యాట్స్ని కొవ్వు పదార్థాలు అంటారు, అండ్ ప్రోటీన్ని మాంసకృతులు అంటారు అనమాట. సో ఇవి ఈ 3 మన లైఫ్ సస్టైన్ చేసే ముఖ్యమైన మన ఫ్యూయల్ లైఫ్. ప్లస్ మన బోన్స్ తయారవ్వాలన్నా, టెండాన్స్ తయారవ్వాలన్నా ప్రోటీన్తో తయారవుతాయి అనమాట. కండ అంతా కూడా ప్రోటీన్ అనమాట. సో మైక్రోన్యూట్రియంట్స్ అంటే మనకి చాలా ముఖ్యమైన రోల్ ఉంటుంది, కానీ చాలా తక్కువ మోతాదులో అవసరం పడతాయి. మిల్లీగ్రామ్స్లో, మైక్రోగ్రామ్స్లో అవసరం పడతాయి. దాంట్లో విటమిన్స్ ఉంటాయండి. విటమిన్లో వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఉంటుంది, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్ అంటే బి కాంప్లెక్స్ విటమిన్. ఎంత ఎక్కువ వేసుకున్నా కానీ బి కాంప్లెక్స్ డోస్ ఎక్కువైనా ఏం కాదండి. యూరిన్లో వాటర్ సాల్యుబుల్ కాబట్టి యూరిన్లో సాల్యుబుల్ అయిపోయి యూరిన్లో వెళ్ళిపోతుంది ఒకవేళ డోస్ ఎక్కువైనా. బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ, సి విటమిన్ కానీ. బి కాంప్లెక్స్ అని ఎందుకు అన్నారంటే బి కాంప్లెక్స్లో బి విటమిన్లో B1, B2, B6, B3, B6, B12 అని చాలా రకాలు ఉన్నాయండి, ఫోలిక్ యాసిడ్ అని. సో అన్నిటిని కలిపి బి కాంప్లెక్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్ అంటారు. విటమిన్ సి కూడా వాటర్ సాల్యుబుల్ అంటారు. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ADEK అండి. ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్. ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ తీసుకుంటే టాక్సిటీ వస్తుంది. ఇవన్నీ మినరల్స్, సోడియం, పొటాషియం, కాల్షియం, మాగ్నీషియం, ఇవన్నీ అనమాట. అదర్స్ అంటే ఫైబర్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో అతి ముఖ్యమైనది ఇప్పుడు మనం కొవ్వు గురించి, ఏ నూనె వాడాలి ఏంటి అనే దాని గురించి ఈరోజు మన ముఖ్యమైన టాపిక్ డిస్కషన్ అండి. సో అసలు మనం తినే ఫుడ్లో ఉండే టైప్, ఏ రకాల ఫ్యాట్స్ ఉంటున్నాయి, దాంట్లో శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్లో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటి, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే మూఫా అంటారు, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, అండ్ పూఫా అంటారు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. దీంట్లో కూడా omega-3, omega-6 అని ఉంటాయండి. omega-3 అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏంటి, ఇది చాలా డేంజరస్ ఫ్యాట్ అండి. దీని గురించి మనం తెలుసుకుని ఉండాలి. ఎస్టరిఫైడ్ ఫ్యాట్,
ట్రాన్స్ ఫ్యాట్ అనేది హైడ్రోజనేషన్ వల్ల వస్తాయి. ఇవి న్యాచురల్ ఫ్యాట్స్ కాదండి, మనిషి తన అతి తెలివి ఉపయోగించి తయారు చేసిన ఫ్యాట్స్. దీనివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనిషి ముందే ఆలోచించలేదు. అది ఇప్పుడు అంత మంచిది కాదని చాలా స్టడీస్ వచ్చినాయి అన్నమాట. సో ఇది ఫ్యాటీ యాసిడ్. ఇప్పుడు ఫ్యాట్స్లో బిల్డింగ్ బ్లాక్ తీసుకున్నట్టయితే ఇది ట్రైగ్లిజరైడ్స్ అండి. సో మన కొవ్వు, మన బాడీలో అందరికీ కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వు యొక్క కెమికల్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇది గ్లిసరాల్. గ్లిసరాల్ అంటే 3 కార్బన్ యాటమ్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్. గ్లిసరాల్ ఈజ్ ఏ ఆల్డో షుగర్. సో ఈ ఆల్డో షుగర్ అనే దానికి 3 కార్బన్, ఒక్కొక్క కార్బన్కి మీకు ఒక్కొక్క ఫ్యాటీ యాసిడ్ అతుక్కుని ఉంటుంది. ఈ ఫ్యాటీ యాసిడ్ ఆల్మోస్ట్ 22 కార్బన్స్ ఉంటాయి, అప్ టు 22, అంటే 12 నుంచి 16, 18, 20, 22 కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా 3 ఫ్యాటీ యాసిడ్స్ అతుక్కుని ఉంటాయి. సో ఈ ఒక్కొక్క ఫ్యాటీ యాసిడ్ అది శాచురేటెడ్ అయి ఉండొచ్చు, అన్సాచురేటెడ్ అయి ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ఈ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటే ఏంటి? సో ఇప్పుడు కార్బన్ వ్యాలెన్సీ అనేది, ఇప్పుడు కెమికల్ భాషలో మాట్లాడుకుంటే కార్బన్కి 4 బాండ్స్ ఫామ్ చేసే వ్యాలెన్సీ ఉందండి. 4 సాటిస్ఫై అవ్వాలి. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ ఆక్సిజన్తో 2, ఇటొకటి అట్లా. కార్బన్కి ఎప్పుడు 4 వ్యాలెన్సీ ఉంటుంది. సో ఇక్కడ కార్బన్ టు కార్బన్ డబుల్ బాండ్ ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ నాట్ సాచురేటెడ్, ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ. దీనికి ఇంకా 2 హైడ్రోజన్స్ అవసరం ఉన్నాయి. అక్కడ హైడ్రోజన్స్ లేకపోవటం వల్ల కానీ, ఆ కెమికల్ స్ట్రక్చర్ ఇలా ఉంటే మంచిదని కానీ బాడీకి ఇలాంటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని మొక్కలు కానీ యానిమల్స్ కానీ తయారు చేసుకుంటాయండి. సో 2 హైడ్రోజన్, ఇక్కడొక హైడ్రోజన్ కలిస్తే ఈ బాండ్, కార్బన్ మధ్య బాండ్ విడిపోయి ఇది సెపరేట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇది కూడా సాచురేటెడ్ ఫ్యాట్ లాగా అవుతుంది. ఈ కార్బన్ సేమ్, ఇది అన్సాచురేటెడ్ ఫ్యాట్ కాస్త సాచురేటెడ్ ఫ్యాట్ అవుతుంది. దీన్ని హైడ్రోజనేషన్ అంటారు. మీరు చాలామంది ఇంత డెప్త్లో మాట్లాడుతున్నారని అనుకుంటారు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక్క నిమిషం స్పేర్ చేసినట్లయితే, ఇప్పుడు హైడ్రోజనేషన్ అంటే ఏంటంటే, హైడ్రోజన్ అనే గ్యాస్ని కొవ్వు ద్వారా, అన్సాచురేటెడ్ కొవ్వు అంటే మొక్కల నుంచి వచ్చే కొవ్వు, నూనెలో ఇది హైడ్రోజన్ గ్యాస్ హై ప్రెషర్లో పంపిస్తారు. దాన్ని 200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తే కనుక ఈ బాండ్ విడిపోయి ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్ కూడా సాచురేటెడ్ ఫ్యాట్ కింద మారుతుందన్నమాట. సో ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్లో 3 ఉంటాయండి. సాచురేటెడ్ అంటే ఒక డబుల్ బాండ్ కూడా ఉండదు. మోనో అన్సాచురేటెడ్ అంటే ఒక్క చోట అన్సాచురేటెడ్ ఉంది, ఒక డబుల్ బాండ్ ఉంది. సో పాలీ అన్సాచురేటెడ్ అంటే 3 చోట్ల ఉన్నాయి. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సోయాబీన్, వీటిలో ప్లాంట్ ఆయిల్స్లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది కన్వెన్షనల్గా సాచురేటెడ్ కన్నా కొంచెం మంచివనే అపోహ ఉంది. అపోహ యాక్చువల్గా కూడా ఇవి మంచివేనండి. యాక్చువల్గా ఎందుకంటే అన్సాచురేటెడ్ని బాడీ తయారు చేసుకోలేదు, మన మనుషులు తనంతట తను ఇవి ప్లాంట్స్ నుంచి తీసుకోవాల్సిందనమాట. సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని 3 రకాలు ఉన్నాయండి. లినోలిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్ అండ్ అరాకిడోనిక్ యాసిడ్ అని 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మంచి ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ట్రాన్స్ ఫ్యాట్ అనేది బ్యాడ్ అనమాట. సో ఇక్కడ వీటన్నిటి గురించి మన బాడీలో, మనిషి బాడీలో తీసుకున్నట్టయితే పామ్టిక్ యాసిడ్ అండ్ ఓలిక్ యాసిడ్, ఈ 2 మేజర్గా ఆల్మోస్ట్ మేజర్ హ్యూమన్ ఫ్యాట్ కాంపోజిషన్ ఉంటుందన్నమాట, ఫ్యాటీ యాసిడ్స్. సో రిఫైనింగ్ అంటే ఏంటి? ఇప్పుడు అందరూ రిఫైనింగ్ అంటున్నారు. మనకు వచ్చిన జబ్బులు అన్నీ కూడా రిఫైనింగ్ వల్లే వచ్చింది. ఇప్పుడు షుగర్ వచ్చింది రిఫైనింగే, ఒబిసిటీ వచ్చిన రిఫైన్ వల్లే అంట. అసలు రిఫైనింగ్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలండి. రిఫైనింగ్ ఎందుకు చేస్తాం? ఇప్పుడు మనం ఒక కోకోనట్ ఆయిల్ అనుకోనివ్వండి, లేకపోతే మన సన్ఫ్లవర్ ఆయిల్ అనుకోండి, ఆ గింజలు తీసుకొచ్చి మనం దాన్ని గ్రైండ్ చేసి గట్టిగా నొక్కి దాంట్లోంచి ఆయిల్ తీసినప్పుడు దాంట్లో మలినాలు ఏర్పడతాయి. ఆ మలినాలు ఉన్నదాన్ని మనం క్లీన్ చేసుకోవటాన్ని రిఫైనింగ్ అంటారు. రిఫైనింగ్లో కెమికల్ స్ట్రక్చర్ ఏం మారదండి ఆయిల్ది. దాంట్లో ఏముంటుంది, దాంట్లో ఒక్కోసారి ప్లాంట్ ఆయిల్స్లో గమ్స్ ఉంటాయి. తర్వాత న్యూట్రలైజింగ్ కొన్ని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంటే కొవ్వు అంతా కూడా ట్రైగ్లిజరైడ్ ఫామ్లో కాకుండా ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో కూడా ఉంటుంది. ఆ ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో ఉన్నది ఆ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఆ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతే మంచిదన్నమాట. సో వాటన్నిటిని గమ్స్ ఉంటాయి. సోప్ అనేది కూడా ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆయిల్ రిఫైనింగ్ అనమాట. అండ్ సెడిమెంటేషన్ అండ్ మాయిశ్చర్ అండ్ మడ్ ఇట్లాంటివన్నీ తీసేయటాన్ని రిఫైనింగ్ ఆయిల్ అంటారు. దీంట్లో కలర్ కూడా కొంచెం డార్క్ కలర్ ఉంటే, కొంచెం కలర్ మార్చుకోవాలనుకుంటే బ్లీచింగ్ కూడా వాడతారు. బ్లీచింగ్ వాడకపోయినా కలర్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఏమన్నా స్మెల్ ఉంటే పోతుందండి. ఈ రిఫైన్ చేయటం వల్ల ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ పోతాయి. ర్యాన్సిడిటీ అనేది మెడికల్ స్టూడెంట్స్కి ఒక షార్ట్ నోట్స్ అండి, అంటే ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అనమాట. ఫ్యాట్స్ ఎలా పాడైపోతాయి
అనే దానికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఈ టాపిక్ గురించి మీరు అంటే కొవ్వుల్ని రిఫైనింగ్ చేయకపోతే వితిన్ తొందరగా పాడైపోతాయి అనమాట, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండదు. సో ఈ షెల్ఫ్ లైఫ్ పెంచడానికి దాంట్లో ఉన్న మలినాలను అవి తీసేస్తే దాన్ని ర్యాన్సిడిటీ తగ్గి తొందరగా పాడవకుండా ఉంటాయి. సో కానీ అన్సాచురేటెడ్, ఇప్పుడు మీరు చూడండి ఈ రిఫైనింగ్ వల్ల ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, పాలీ అన్సాచురేటెడ్ కానీ మోనో అన్సాచురేటెడ్ కానీ పెరగటం కానీ తగ్గటం కానీ జరగదు. కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది రిఫైనింగ్ ఆఫ్ ద ఆయిల్లో. సో కెమికల్ కాంపోజిషన్ మారితే మనం బాధపడాలి, వరి అవ్వాలి. కెమికల్ కాంపోజిషన్ మారకపోయినంత వరకు మనం ఏం వరి అవ్వక్కర్లేదండి. కానీ అసలు డేంజర్ ప్రాబ్లం అంతా కూడా హైడ్రోజనేషన్ అండి. దీని గురించి మనం డిస్కస్, ఈ హైడ్రోజనేషన్ని రిఫైనింగ్ని ఒకటే అనుకుంటున్నారు చాలామంది. అంటే చాలామందికి ఈ దీంట్లో కంప్లీట్ అవగాహన లేక హైడ్రోజనేషన్ వల్ల ఏం జరుగుతుందంటే డాల్డా, మార్గరిన్ అనే వనస్పతి లాంటివి తయారు చేస్తారండి. అది ప్లాంట్ ఆయిల్స్ నుంచి తయారు చేస్తారు. అది చాలా డేంజరస్. దానివల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ హైడ్రోజనేషన్ చేయాల్సిన అవసరం మనకేంటి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది కూడా మనం చూసుకుందామండి. కానీ రిఫైనింగ్ ఆఫ్ ఆయిల్ వలన నష్టాలు అనేది ఏమీ లేవండి. ఇంప్రూవ్స్ క్వాలిటీ, ఇంప్రూవ్స్ టేస్ట్ అండ్ చేంజ్, కెమికల్ కాంపోజిషన్ ఏం చేంజ్ అవ్వదు అండ్ ర్యాన్సిడిటీ తగ్గుతుంది, మలినాలు తగ్గుతాయి, అంతవరకే. కానీ హైడ్రోజనేషన్ కూడా చేస్తారు నెక్స్ట్ స్టెప్. కానీ మనం తీసుకునే సన్ఫ్లవర్ ఆయిల్స్ అన్నిట్లో కూడా రిఫైనింగ్ ఇక్కడ వరకు ఆగిపోతుందండి. ఇప్పుడు డాల్డా తయారు చేయడం హైడ్రోజనేషన్ అనమాట. ఇది డేంజరస్. దీని గురించి మనం ఫర్దర్ తీసుకుందామండి. ఇప్పుడు మనకి ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్లో తీసుకున్నట్టయితే డబుల్ బాండ్స్ ఉంటాయని అనుకున్నాం కదండి. ఈ డబుల్ బాండ్స్ని సిస్ కాన్ఫిగరేషన్ అంటారు. ఈ కుర్చీ ఇప్పుడు మనకి తల ఇక్కడ ఉందనుకుందాం, ఇదిగోండి కార్బన్ తల అనుకోండి, ఇది బాడీ అనుకోండి, ఇవి కాళ్ళు ముందుకున్నాయి అనుకోండి. సో ఈ హైడ్రోజనేషన్ చేసినప్పుడు, ఎందుకంటే మనం ప్లాంట్స్ నుంచి ఆయిల్స్ తీసి వనస్పతి తయారు చేస్తారండి. వనస్పతి తయారు చేయడంలో ఏంటంటే దాన్ని మనకి చెట్ల నుంచి తీసిన ఆయిల్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, నెయ్యి అనేది సాలిడ్ రూపంలో ఉంటుంది. నెయ్యికి ఉండే ఫ్లేవర్ కానీ సాలిడ్గా ఉండటం ఒక అడ్వాంటేజ్ అనమాట. సాలిడ్ స్టేట్లో ఉండటం వల్ల దాని హ్యాండ్లింగ్ కానీ ఆ రుచి కానీ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్లాంట్ ఆయిల్స్కి ఆ రుచి కానీ ఆ ఫ్లేవర్ కానీ ఉండదు. కాబట్టి ఈ డబుల్ బాండ్స్ని మనం బ్రేక్ చేసి హైడ్రోజన్తో కలిపినట్టయితే అప్పుడు మనకి ఆ నెయ్యికి వచ్చిన ఫ్లేవర్ వచ్చి బేకరీ ఐటమ్స్లో కలపడానికి కానీ ఈజీగా ఉంటుందని డాల్డా తయారు చేశారండి. ప్లస్ ఎందుకు తయారు చేశారంటే నెయ్యి, 1 కేజీ నెయ్యి వచ్చేసి 600 రూపాయలండి. అదే 1 కేజీ డాల్డా వచ్చేసి మీకు అదే ఫ్లేవర్ ఉండేది ఆల్మోస్ట్ 100 రూపాయల్లో వచ్చేస్తుందండి. సో కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి, ప్లస్ ప్లాంట్ ఆయిల్స్ని వెజిటబుల్ గీ అంటారు. వనస్పతి ప్లాంట్ ఆయిల్స్ని హైడ్రోజనేషన్ చేసి వెజిటబుల్ గీ అనేది దేవుడు సృష్టించింది కాదు, మనిషి తన తెలివితేటలతో సృష్టించింది. దాన్ని హైడ్రోజన్ ప్లస్ క్యాటలిస్ట్ నికిల్ సహాయం ఉన్నప్పుడు కనుక హైడ్రోజన్ హై ప్రెషర్లో ఎక్కించి 200 సెంటిగ్రేడ్ వరకు ఈ నూనెను వేడి చేసినట్టయితే ఈ బాండ్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయ్యే ప్రాసెస్లో ఈ తల అనేది ఇటు తిరగొచ్చండి. దాన్ని ట్రాన్స్ అంటారు. ఇప్పుడు కార్బన్ ఇటువైపు ఉంది, ఇక్కడ రివర్స్ తిరుగుతుంది. ఈ బాండ్కి అటు తిరిగేసరికి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. ఇలా రివర్స్ తిరిగితే ఇప్పుడు తల వెనక్కి వెళ్ళిపోయింది, కాళ్ళు ముందుకున్నాయి. ఈ టైపు చైర్ షేప్లో వచ్చిందనమాట. ఇలా ఉండాల్సింది. ఈ కెమికల్ కాంపోజిషనే మారిపోతుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. 2% అంటే మనం 100 గ్రాములు ఫ్యాట్ తీసుకున్నట్టయితే నూనె రూపంలో, దాంట్లో 2% ట్రాన్స్ ఫ్యాట్ అనే మలినాలు ఉన్నట్లయితే మన హార్ట్ అటాక్ ఛాన్స్ 30% పెరుగుతుంది. అంటే 1,00,000 మందిలో 100 మందికి హార్ట్ అటాక్ వచ్చేది ట్రాన్స్ ఫ్యాట్ కనుక 2% పెరిగితే 1,00,000 మందిలో 130 మందికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కూడా మంచి స్టడీస్ ఉన్నాయన్నమాట జర్నల్స్లో. వై టు ప్రొడ్యూస్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ డాల్డా కానీ మార్గరిన్ కానీ హైడ్రోజినేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ అంటారు. హైడ్రోజనేషన్ ఎందుకు చేస్తున్నారంటే సాలిడ్ కోసం, టేస్ట్ కోసం, సాలిడ్గా తయారవడానికి. లిక్విడ్ ఇప్పుడు బ్రెడ్ మీద బటర్ రాసుకుని తింటారు, నెయ్యి అయినా చేసుకుని తింటారు. కానీ వెజిటబుల్ నూనె, పామ్ ఆయిల్ నూనె, ఏ నూనెలో పైన రాసుకుని తినాలంటే అది ఆక్వర్డ్గా ఉంటుంది. అలా అలవాటై ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు, అదే మనకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. కాబట్టి ఇలా వనస్పతి
వనస్పతి తయారు చేస్తారండి. మార్గరిన్ అనేది ఇండియాలో ఉండదండి. ఇది ఇండియాలో బ్రాండ్ నేమ్ డాల్డా అయితే ఇదే హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్కి ఇదే యూరోప్ అండ్ అమెరికాలో మార్గరిన్ అంటారు. అదే వనస్పతి అని కూడా అంటారు మన నేటివ్ లాంగ్వేజ్లో. దాన్ని వెజిటబుల్ గీ అని కూడా అంటారు అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లాగా ఉండే ఇవన్నీ కూడా ప్లాంట్లోంచి వచ్చే అన్నిటినీ కూడా మనం అనవసరంగా శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కింద మారుస్తున్నాం. దాంట్లో కొంత పర్సెంట్ని ట్రాన్స్ ఫ్యాట్ కింద మారుస్తున్నాం. ఈ హైడ్రోజనేషన్ ప్రాసెస్ వల్ల 2% ఇంక్రీజ్ వల్ల 35% ఇంక్రీజ్ ఇన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ బేకరీ ఐటమ్స్, కుకీసు, బిస్కెట్స్ తయారు చేయడంలో ఎక్కువ వాడుతుంటారండి ఈ డాల్డాని. ఈ డాల్డా అనేది మంచిది కాదు. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉందనేది కూడా డాల్డా ప్యాకెట్ మీద రాసి ఉండాలి. ఎఫ్డిఏ బ్యాండ్ ట్రాన్స్ ఫ్యాట్స్. అండ్ ఒకవేళ డాల్డా ప్యాకెట్ లాంటివి తయారు చేసినా దాని మీద ట్రాన్స్ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉందనేది చూడాలి. సో అవన్నీ ఎంత బాగా జరుగుతున్నాయని మనకు తెలియదు. ఒక భస్మాసుర హస్తం ఏంటంటే మనం ప్లాంట్ అంటే మొక్కల నుంచి వచ్చే నూనెని మనం మార్చుకోవటం, మనకు కావాల్సినట్టు నెయ్యిలాగా మార్చుకోవటం, దాంట్లో కొంత పర్సెంట్ ట్రాన్స్ ఫ్యాట్ అవటం అనేది ఒకటి నెగిటివ్ అయితే, ప్లస్ ప్రతి నూనెలో కానీ ఏమైనా కల్తీ జరగొచ్చండి. అది కల్తీ అనేది ఇక మన ఇండియన్ సిస్టంలో అయిపోయిందండి. రిఫైన్డ్ ఆయిల్ వల్ల మనకి అన్యాయం జరగదు, కానీ రిఫైన్డ్ ఆయిల్లో కల్తీ జరిగితే అన్యాయం జరగవచ్చు. హైడ్రోజనేషన్ ఆయిల్ డాల్డాస్ ఎక్కువ వాడితే అన్యాయం జరగవచ్చు మన హెల్త్కి. కాబట్టి రిఫైన్డ్ ఆయిల్ వల్ల నష్టాలు ఎక్కువ లేవండి. బట్ కల్తీ జరిగితే మాత్రం మనకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మన హెల్త్, మన పిల్లల హెల్త్ పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం తయారు చేసామండి. దీంట్లో చాలా బుక్స్, రిఫరల్ జర్నల్స్ రిఫర్ చేయడం జరిగింది. 100 మంది డాక్టర్స్ అందరి ఒపీనియన్ కూడా తీసుకుని నేను ఎంతోమంది పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం తినాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు, అందుకని తయారు చేయడం జరిగిందనమాట. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.